సాక్షాత్తు మహేశ్వరుడే స్థూల రూపంలో అవతరించిన క్షేత్రం తిరువణ్ణమలై. తెలుగువారు అరుణాచలం అని అంటారు. అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతానికిది ప్రతీక. అరుణాచలం అర్ధనారీశ్వర రూపమని, దానికి ప్రదక్షిణ చేస్తే శివ పార్వతులకు ప్రదక్షిణ చేసినట్లేనని భక్తుల విశ్వాసం. 14 దూరం ఉండే ఈ ప్రదక్షిణ మార్గమంతా విశాలమైన తారు రోడ్డు, ఇరు ప్రక్కల ఎత్తైన వృక్షాలతో సుందరంగా ఉంటుంది. దారిలో అష్టదిక్పాలకుల పేర్లతో 8 శివాలయాలు, దుర్గాదేవి, ఆంజనేయస్వామి, ఆది అన్నామలై వగైరా అనేక ఆలయాలేగాక సుప్రసిద్ధ రమణ మహర్షి, శేషాద్రి మహర్షి వంటి వార్ల ఆశ్రమాలు కూడా ఉన్నాయి. తిరువణ్ణమలైలో సాక్షాత్తు పరమశివుడే పూర్ణ యోగ సిద్ధలింగ కొండ రూపములో దర్శనమివ్వడం వలన కొండను చుట్టూ ప్రదక్షిణం చేయుటయే అతి గొప్ప పూజా విధానమైనది. ఈనాటికి కోట్లాది సిద్ధపురుషులు, మహానుభావులు, యోగపురుషులు, దేవతలు సూక్ష్మ రూపంలో ప్రతిరోజూ తిరువణ్ణమలైని గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉన్నారు. కనుక ఇక్కడ పౌర్ణమి రోజుల్లో చేసే గిరి ప్రదక్షిణ ఎంతో విశిష్టమైనది. అయితే ఈ పౌర్ణమి రోజు తమిళ కాలెండర్ ప్రకారం నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాలలో మన తెలుగు కాలెండర్ పౌర్ణమి తేదీకి, ఇక్కడ తమిళ కాలెండర్ పౌర్ణమి తేదీకి తేడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయాలనుకునేవారు ఈ తేదీని తప్పక చూసుకోవాలి. మార్చి నెలలో పౌర్ణమి సమయం 6వ తేదీ సోమవారం సాయంత్రం 5:39 నుండి 7వ తేదీ మంగళవారం రాత్రి 7:14 వరకు. గిరి ప్రదక్షిణ చేయు రోజు మార్చి 6వ తేదీ సోమవారం రాత్రి. గిరి ప్రదక్షిణ సమయంలో మీరు పాటించాల్సిన నియమాలు: పాదరక్షలు ధరించకుండా గిరి ప్రదక్షిణ చేయాలి. తిరువణ్ణమలై అంతటా కోటానుకోట్ల సంఖ్యలో లింగాలు సూక్ష్మరూపంలో ఉన్నాయి. కనుక అంతటి పవిత్రమైన మార్గంలో ఎట్టి పరిస్థితులలోనూ పాదరక్షలు ధరించకుండా గిరి ప్రదక్షిణ చేయడమే మంచిది. వాహనాలతో గిరి ప్రదక్షిణ చేయరాదు. వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్నవారు తమ శక్త్యానుసారం నెమ్మదిగా నడిచి అక్కడక్కడా సేదతీరుతూ విశ్రాంతి తీసుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలి. ఇక నడవలేని స్థితిలో ఉన్నవారు గిరి ప్రదక్షిణ చేయకుండా ఉన్న చోటు నుండే సాష్టాంగంగా నమస్కరిస్తే చాలును. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కబుర్లాడరాదు. భగవన్నామ స్మరణ చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలి. వ్యర్థ ప్రసంగాలు చేయరాదు. సంస్కృతం లేదా తెలుగు భాషలలోని దైవనామాలను స్మరిస్తూ నెమ్మదిగా గిరి ప్రదక్షిణ చేయాలి. అరుణాచల శివ, అరుణాచల శివ అనే నామావళిని జపిస్తూ గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో ఉన్న తీర్థాలు, నందులు,